నా చేతికి చెప్పా మీ అమ్మ చేతికి కర్ర కూడా ఇచ్చేయి, దరిద్రం పొదిరిపోద్ది. రేయ్, నువ్వు ఇట్టా ఇచ్చే సలహాలన్నీ నేను పాటించుకుంటూ పోతే రేపు నేను కూర్చోవాల్సిన అసెంబ్లీలో లోపల కాదు, అసెంబ్లీ బయటకు వచ్చి అమ్మా తల్లి బాబు అంటూ అడుక్కు తినాలి. ఇక నీ బోడి సలహాలు నాకేం అక్కర్లేదు, కానీ నా ఐడియాలు ఏమో నేనే వేసుకుంటావు. అసలు నీ మట్టి బుర్రలో ఐడియాలు ఉండే ఇస్తే కదా. అన్నసి నా బుర్రలో ఐడియా ఎప్పుడు ఏడవదరా, నా బుద్ధి అది నవ్విందంటే ఆ సర్వేశ్వరరావు గారు ఖచ్చితంగా ఏడవలసిందే. అయితే త్వరగా నవ్వాడు. నువ్వు ఎంతనే మరి ఈరిగండి సూరిగండి కిట్టిగండి తీసుకెళ్ళి ఆ సర్వేశ్వరరావు కూతురు ఎక్కడుందో ఎత్తికి ఎక్కడ దొరికితే అక్కడ దాంతో ఓట్లన్నీ మనకి, పోట్లన్నీ ఆ సర్వేశ్వరరావు. ఓరినా మొదనష్టపు డాడీ, ఆ అమ్మాయిని లేపేశావనుకో సింపతి పెరిగి ఓట్లన్నీ ఆడికి పడతాయి, కానీ మనకెందుకు పడతాయి బే? మారదే పేత బ్రెయిన్ అంటే. వారి పిచ్చినాకో ఆ సర్వేశ్వరరావు కొన్నది ఒక్కతే కూతురు కదా. అవును, ఆ ఉన్న ఒక్క కూతుర్ని మనం లేపేశామనుకో, ఊరికి హామీ పెట్టిన ఆయన కూతుర్ని ఊరోళ్లే చంపేశారనుకుని ఆ సర్వేశ్వరరావు పిచ్చి కుక్కలాగా రెచ్చిపోయి వెంటనే పోలీసు వాళ్ళని మిలిటరీ వాళ్ళని పిలిపించేసి కనపడ్డోని కనపడ్డట్టుగా కైమాగా కొట్టించేస్తాడు. దాంతో ఊరోళ్ళందరూ అడిగి రివర్స్ అయిపోతారు, ఓట్లు మొత్తం మనకు గుర్తేస్తారు. నీది బుర్ర కాదురో మరి పాదరసం తర్రా. నో మెన్షన్. ఆలస్యం అమృతం ఆల్కహాల్ అన్నారు. వెంటనే వెళ్ళి పని చూసుకో. స్టార్టింగ్ లోనే స్లిప్ అయిపోయాడేంటి? ఎల్లుడు వెనక్కి తిరిగి వస్తానంటవా? వాళ్ళిద్దరూ పడవలో ఇట్టే వస్తున్నారు, రాగానే వేసేద్దాం, అంతవరకు ఏటింగ్ చేద్దాం. రండి ఇక్కడ దాకోండి. అదిగోండి అమ్మాయి గారు, ఇంకో లాంచి. ఏంట్రో లాంచీలతో గోడ కట్టారు, గోదావరిలో ఆడుకుంటున్నారా? ఏ నీకేనా అభ్యంతరమా? మన పని కాదు, వేరే వాళ్ళ పని. దేవుడి చేతిలో మేం తినాల్సింది ఎప్పుడని మాకన్నా ముందే ఇంకొకరు తినేశారన్నమాట. ఇంకొకళ్ళ? నా సావి రంగా, ఆ దెబ్బలే కనుక మాకు తగిలుండాలి, సున్నంలోకి ఎముకలు కూడా మిగిలిండేవి కాదన్న మాట. ఏరా అర్థమైనా చెప్తావా? చెప్తున్నా వింటావే. ఆ పిల్లకి మనమే కాకుండా ఇంకో శత్రువు కూడా ఉన్నాడన్నమాట. ఆడు మనకంటే పవర్ఫుల్ అన్నమాట. వద్దు సార్, కమాన్ తీసుకురా. వెళ్ళిన పని అవ్వలేదు కదా సార్. పర్వాలేదురా, మీ ప్రయత్నం మీరు చేశారు. పని జరగటం జరగకపోవటం అన్నది మన చేతుల్లో లేదురా. బెటర్ లక్ నెక్స్ట్ టైం. తీసుకోండి. మనం అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అంతా మన మంచికే. వెళ్ళండి. అనుకున్నావని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని వీడి గొంతులో యాసిడ్ పోసేస్తాను. వద్దురా, వాడిని ఏం చేయొద్దు. ఫ్లాట్స్ లో బతికి ప్లాట్ఫామ్ మీద చచ్చినట్టు నువ్వు ఈ చుంచు మొహంగాడికి భయపడతావేంటి బావా? భయం కాదురా, వాడు నా హ్యూమన్ కంప్యూటర్. నా చీకటి సామ్రాజ్యం అకౌంట్లన్నీ వాడి బుర్రలోనే ఉన్నాయి. ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరకవు, ఏ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి కనపడ. అలా నువ్వు ఊరుకుంటే వీడు పాటలతోటే మనల్ని తూట్లు పొడిచి చంపేస్తాడు. అరే, జీవితంలో పైకి రావాలంటే కొంత ఓర్పు కావాలరా. నన్ను చూడు, ఇందాక వాళ్ళు శాంతిని చంపకుండా వచ్చినందుకు నాకు చాలా కోపం వచ్చింది. అయినా పనిష్మెంట్ ఇచ్చానా? క్యాష్ ఇచ్చి పంపించాను. నాకింకో చిన్న డౌట్. ఏంట్రా అది? అసలు ఆ శాంతిని నీ కూతురని నమ్మించడం ఎందుకు? దాన్ని అక్కడ నువ్వు వదిలి రావడం ఎందుకు? మళ్ళీ గుండాల్ని పంపి దాన్ని లేపేమని చెప్పడం ఎందుకు? ఒకదానికొకటి కనెక్షన్ లేదేంటి బావా? శాంతి నా కూతురు కాదని నీకు చెప్పింది ఎవర్రా? అదేంటి, మాధవి ఒక్కతేగా నీ కూతురు? కాదు, అది మాధవ్ కంటే ముందు పుట్టిన కూతురు. కానీ నీ అక్క కాదు. కలిసి వచ్చే వాళ్ళకి నడిచొచ్చేవాళ్ళు పుడతారని నాకు కలిసి వచ్చే టైం వచ్చేసరికి నా కూతురుగా అది నడిచొచ్చింది. నమస్కారం అండి. ఎవరమ్మా నువ్వు? నా పేరు శాంతి. నా నుంచి నీకేమైనా సహాయం కావాలా? అవునండి. చెప్పమ్మా, నాకు వీలైతే తప్పకుండా చేస్తాను. మీకు వీలు కాకపోయినా తప్పకుండా చేయాలి. ఏంటమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది? మీరు నా తండ్రిని ఒప్పుకోవాలి. అలాగమ్మా, నువ్వు నా బిడ్డ లాంటి దానివే. బిడ్డ లాంటి దాన్ని కాదండి,
నిజంగా నేను మీ బిడ్డని, మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డని. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? అవునండి, ఒకప్పుడు మీరు చేసిన నాన్సెన్స్ వలన పుట్టిన దాన్ని. నేను మహాలక్ష్మి కూతుర్ని. మహాలక్ష్మి కూతురువా? అవును, ఇదిగో మీరు అమ్మ గుళ్ళో దొంగతనంగా పెళ్లి చేసుకున్నప్పుడు తీయించుకున్న ఫోటో. ఇన్నాళ్ళు ఏమైపోయావని మీరు నన్ను అడగొచ్చు. అమ్మ మొన్ననే ఈ నిజం తను చనిపోయే ముందు నాకు చెప్పింది. నీకెంత కావాలో చెప్పు. నీ పాపిష్టి సంపాదనలో నాకు చిల్లి గవ్వ కూడా అక్కర్లేదు. నీ ఆస్తి కోసమో, నీ అంతస్తు కోసమో, నీ కూతురు హోదాలో కులుకుదావనో నేను ఇక్కడికి రాలేదు. మరెందుకు వచ్చావు? నాకు తండ్రి, నా తల్లికో భర్త ఉన్నాడని ఈ లోకానికి తెలియచెప్పడానికి వచ్చాను. ఒకవేళ నేను ఒప్పుకోకపోతే? నువ్వు ఈ మాట అంటావని నాకు ముందే తెలుసు. ఇదొక్కటే కాదు, నా దగ్గర ఇంకా చాలా రుజువులున్నాయి. వాటిని బయట పెట్టి నిన్ను బజారుకి ఎలా ఏడ్చాలో నాకు బాగా తెలుసు. వస్తాను. ఆగమ్మా, నాకు రుజువులు సాక్ష్యాలు అవసరం లేదు. నువ్వు నా బిడ్డవని ఒప్పుకుంటున్నాను అని నా దగ్గర కాదు, 10 మందిలో ఒప్పుకోవాలి. అలాగేనమ్మా, తప్పకుండా ఒప్పుకుంటాను. కాకపోతే నా పరిస్థితి కూడా ఒక్కసారి ఆలోచించు. రేపో మాపో ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఈ టైంలో నాకు పెళ్లికి ముందే వేరే ఆవిడతో సంబంధం ఉందని, దానికి నీ అంత కూతురు కూడా ఉందని తెలిస్తే ప్రతిపక్షం వాళ్ళు దుమ్మెత్తిపోస్తారు. దాంతో పాలిటిక్స్ లో నా ఫ్యూచర్ అంతమైపోతుందమ్మా. చూడమ్మా, ఒక్క 10 రోజులు టైం ఇవ్వు. ఏ ఊరి నుంచి అయితే తీసుకొచ్చి నేను మీ అమ్మని మోసం చేశానో అదే ఊరికి నేను తీసుకువెళ్ళి నువ్వు నా కూతురు అని 10 మందిలో ఒప్పుకుంటాను. అమ్మ బావా, నీలో మంచి పొలిటీషియన్ మాత్రమే కాదు, గొప్ప ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు. ఏం బుర్రా, ఏం యాక్టింగ్! ఆధార్ కట్టేసా బావా. అధికార పార్టీ అయిన ప్రజా పార్టీ అభ్యర్థి శ్రీ సర్వేశ్వరరావు గారు వరుసగా 4వ సారి ఎన్నికయ్యారు. శ్రీ సర్వేశ్వరరావు తన ఏకైక ప్రత్యర్థి శ్రీ గడిసేటి గంగరాజుపై 2,86,000 భారీ మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ గడిసేటి గంగరాజు డిపాజిట్ కోల్పోవడమే కాకుండా రాష్ట్రం మొత్తం మీద అతి తక్కువ ఓట్లు సంపాదించి మరో రికార్డు నెలకొల్పారు. వరుసగా 4 సార్లు గెలవడమే కాకుండా రాష్ట్రంలో అందరికంటే భారీ మెజారిటీ సంపాదించిన శ్రీ సర్వేశ్వరరావుకి ఈసారి మంత్రివర్గంలో ఖచ్చితంగా స్థానం దొరుకుతుందని రాజధానిలో అభిజ్ఞాన వర్గాల వార్త. బాగుందండి మీ తండ్రి కొడుకుల వరుస. ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడిపోతున్నారు? ఈ ఎలక్షన్ లో ఓడిపోతేనే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నాయిగా, అందులో ఏకంగా మీరు ఎంపీగా నెగ్గొచ్చు. నేను బాధపడేది ఓడిపోయినందుకు కాదు. ఏంటి ఓడిపోయినందుకు నీకు బాధగా లేదా? ఎందుకు లేదు, ఉంది. కానీ అంతకంటే పెద్ద బాధ ఇంకోటి ఉంది. ఇంతకంటే పెద్ద బాధ? మన ఇంట్లో ఉన్న ఓట్లు 3, అందులో నాకు పడ్డ ఓట్లు 2. చెప్పండి, ఎవరు మీలో నన్ను మోసం చేసింది? ఎవరు నాకు ద్రోహం చేసింది? ఎవరు నన్ను వెన్నుపోటు పొడిచింది? నువ్వా? నువ్వా? డాడీ! చేసిన మార్పు నువ్వా? నువ్వా? ఏమండి, మీరు కట్టిన ఈ తాళిబుట్టు సాక్షిగా, నేను కన్నా ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, నా ఓటు మీకే వేశానండి. ఒరే నా అబ్బా, నీకిది ధర్మం కాదురా. నిన్ను ఎమ్మెల్యేని చేయడమే జీవిత జయంగా పెట్టుకున్న నన్నే అనుమానిస్తావా? నాకు జన్మనిచ్చిన నీ మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను, గురి చూసి మరీ గుద్దాను రా, తొండ గుర్తు మీద. తొండ గుర్తు మీద గుద్దావా? అవును. మన గుర్తు ఉడతారా? అంటే నువ్వు ఉడత మీద గుద్దావా? మరి ఒరే నా ఉడతలు పట్టే డాడీ, ఉడత గుర్తు వాడిదిరా, తొండ గుర్తు మనది. నిజమా? కాదు కల. నాకు అప్పుడే అనుమానం వచ్చింది సుమా, తొండ జాంకాయ తింటమేంటా అని. తొండకి ఉడతకి తేడా తెలియని మీ మొహానికి ఎందుకు గాని తడిగుడ్డేసుకుని తొంగండి. సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి. విన్నావా? నా కొట్టాల్సిన చేజలు ఆడికి కొడతారా? నువ్వేం బాధపడకు డాడీ,
నిన్నెలాగూ మంత్రిని చేయలేకపోయాను, కనీసం మంత్రికి వీయకున్నా